తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అంటోంది. పశ్చిమ తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన తెలియజేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నవ్య వాతావరణ కేంద్రంలో సిద్ధంగా ఉన్నారు. నవ్య, వాతావరణ కేంద్రం ఇంకా ఎలాంటి అలర్ట్లు జారీ చేస్తోంది? ఏ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? అలాగే ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు సాయంత్రం నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నారు. ఏమంటున్నారు అక్కడ వాతావరణ శాఖ అధికారులు? ప్రెసెంట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ప్రెసెంట్ ఏ అలర్ట్స్ కొనసాగుతున్నాయి, ఏ జిల్లాలకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు, మనతో పాటు వెదర్ డిపార్ట్మెంట్ నుండి నాగరత్న గారు ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, ఇప్పటికైతే అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు ప్రస్తుతం నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఈ ఉదయం అది బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది కొంచెం ల్యాండ్లోకి ఇన్వర్డ్ సైడ్ మూవ్ అయ్యి ఛత్తీస్గఢ్ మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్యన కేంద్రీకృతమైంది. దీని యొక్క ప్రభావం తెలంగాణ పైన ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఈరోజు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అయితే తెలంగాణలో పశ్చిమ జిల్లాలు, వాయు జిల్లాలు, నిజామాబాద్ ఏరియా, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, అట్లాగే వికారాబాద్ వరకు కూడా, అట్లాగే కరీంనగర్ ఏరియా ఈ ప్రాంతం కూడా ఉమ్మడి జిల్లాలు రెడ్ వార్నింగ్ జారీ చేయటం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లో వెరీ హెవీ రెయిన్ఫాల్, ఒక్కొక్కప్పుడు భారీ అతి భారీ వర్షాలు 12 నుంచి 20 కూడా జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లాగే ఉత్తర జిల్లాల్లో కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రెసెంట్ ఏ జిల్లాలో అత్యధికంగా రెయిన్ఫాల్ నమోదయ్యింది? ప్రస్తుతం నిజామాబాద్ ఏరియా, నిర్మల్ ఆ ప్రాంతాల్లోని ఎక్కువగా ఈ ఉదయం నుండి కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఆల్రెడీ నమోదు అవ్వటం జరిగింది. సో ఇంకా మరికొన్ని గంటల్లో అవి ఎక్స్ట్రీమ్లీ కూడా అయ్యే అవకాశాలు, ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువగా క్లౌడ్స్ అవి కనిపిస్తున్నాయి. నగరానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? నగరానికి ఈరోజు రెడ్ వార్నింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా భారీ వర్షం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏవైతే పశ్చిమ తెలంగాణ జిల్లాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పూర్తిగా బ్లింక్ అయినటువంటి పశ్చిమ తెలంగాణ జిల్లాలు, వీటికి మాత్రమే ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్కి మటుకు సాయంత్రం అయ్యేసరికి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది.